టైం ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, వాటిని టాలీలో ఎలా ఎంటర్ చేయాలి అనేది చూసుకున్నాం. ఇప్పుడు అమెజాన్లో నేను మెటీరియల్స్ పెడతాను, నాకు చాలామంది ఆర్డర్ పెట్టుకుంటారు. సో అలా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నాకు ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. అసలు ఓకే, అమెజాన్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్వాయిస్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కమాల్ ఇన్వాయిస్ ఉంది. అమెజాన్ ఇన్వాయిస్ ఇలా జనరేట్ అవుతుంది. ఇతను నాకు కస్టమర్ కమాల్ కిషోర్ అని. సో అతని డీటెయిల్స్ ఇచ్చాడు, తెలంగాణ. సో అది ఇక్కడ ఆర్డర్ ఐడి, షిప్ డేట్. ఓకే, నిన్న ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇవి నా కంపెనీ డీటెయిల్స్, లోకేష్ ట్రేడర్స్, ఇది నా కంపెనీ అడ్రస్. ఇప్పుడు ఈ ఇన్వాయిస్, ఇది రియల్ టైం ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ని నేను టాలీలో ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ నేను ఐటెం క్రియేషన్ చేసుకొని ఉన్నా. ఇప్పుడు ఆ కస్టమర్ని నేనేం చేస్తానంటే క్రియేషన్ చేసుకొని ఆ కస్టమర్ మీద సేల్స్ ఇన్వాయిస్ నేను పోస్ట్ చేసుకోవాలి. ఓకే, డన్. ఓచర్లోకి వెళ్తున్నా, సేల్లోకి వెళ్ళాను, ఆల్ట్ సిలోకి వెళ్ళి కిషోర్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ అడ్రస్ తీసుకుంటా, కమాల్ కిషోర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సండ్రీ, డెబ్టార్స్. ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్వాయిస్. ఇలాగే వస్తాయని కాదు, మీకు రకరకాలుగా రావచ్చు. బట్ అమెజాన్ ఇన్వాయిస్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. సి, కంట్రోల్ వి, సి, కంట్రోల్ వి, ఎంటర్. తెలంగాణ కదా, తెలంగాణ తీసుకోవాలి. అసలు వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉందా అంటే లేదు, కాబట్టి ఇప్పుడు కన్జ్యూమర్ తీసుకోవాలి. ఇక్కడ అదర్ స్టేట్ కాబట్టి సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. ఐటమ్ ఏముంది ఇక్కడ, ఆల్ట్ సి. నా దగ్గర ఐటమ్ ఏముంది ఇక్కడ, టాలీ లోకేష్ అని ఐటమ్ ఉంది, బుక్. దీన్ని క్రియేషన్ చేసుకోవాలి. నెంబర్స్ ఆల్ట్ డబ్ల్యూ 14. ఎస్ఎస్ఆర్ నెంబర్ ఏముంది ఇక్కడ, 490110, 490110. 12%, 66 తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చారు, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇస్తాను. F12కి వెళ్ళి ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇది ఎస్ ఇస్తాను. 1 ఇస్తున్నా, ట్రిపుల్ లైన్ ఇస్తున్నా. ట్రిపుల్ లైన్ ఇస్తే నాకు పడిన అసలు రేటు 891 పడింది. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ యాడ్ చేస్తా, ఐజిఎస్టీ. టోటల్గా ఇక్కడ ట్రిపుల్ లైన్ వచ్చేసింది చూడండి. ఇక్కడ టోటల్ వచ్చేసి ట్రిపుల్ లైన్. ట్యాక్స్ అమౌంట్ 107 రూపీస్ పడింది. అదర్ స్టేట్ కాబట్టి 12% ట్యాక్స్, 99 తీసుకుంది. డేట్ ఎప్పుడు ఇక్కడ, ఆర్డర్ డేటు 05. నేను డేట్ కూడా మార్చుకుంటాను. వెళ్ళి F12కి వెళ్ళి, సో ఇది మనం చేసేది డూప్లికేట్, లైక్ ఒరిజినల్ ఇన్వాయిస్ కాబట్టి నాది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఆ డేట్ తీసుకోదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మోడ్ అది 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున మాత్రమే తీసుకుంటుంది. రిమైనింగ్ డేట్ తీసుకోదు. ఇప్పుడు చూడండి 0 to 5 తీసుకుంటుంది. ఓకే, ఇలా డేట్ మార్చుకొని సేవ్ చేయాలి. ఇలా రియల్ టైం ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని మనం రియల్ టైం ఇన్వాయిస్ అంటాం. అమెజాన్ నుంచి ఇలా వస్తుంది. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉందా? క్లియర్ మా? సార్ అర్థమైంది సార్. యా, సరే సో క్లియర్ సార్. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అమెజాన్ ఫార్మాట్.
మీకు ఆల్రెడీ టాలీ ఫార్మాట్లో 2 టైప్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్వాయిస్ సెట్టింగ్స్లో. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మాట్, ఒకటి సింపుల్ ఇన్వాయిస్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, ఆ రెండిట్లో మీ మీ యొక్క కస్టమర్లు కానీ, వెండర్స్ కానీ, సప్లయర్స్ కానీ టాలీని యూజ్ చేయొచ్చు, లేకుంటే రకరకాల సాఫ్ట్వేర్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఎలా యూజ్ చేసినా కూడా మనం టాలీలో మనం ఎంటర్ చేసుకునే విధానంలో ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్వాయిసెస్ అనేది మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే.